అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 1 more casting requirement అండి. 2 more casting requirements. Do you dream of a big movie star? This is your chance to make it happen. Join our movie casting call and show us your acting skills అని అంటున్నారు. ఇది వచ్చేసి హీరో ప్రియదర్శి గారి సినిమా అంటండి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ 10 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల లోపు వాళ్ళు వీళ్ళకి కావాలి అంట. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ యువర్ ఫుల్ ప్రొఫైల్ అని అంటున్నారు. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి దానికంటే ముందు ఈ ప్రియదర్శి గారి కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి ishanroutcreations@gmail.com. EESHAN ఈశాన్ ROUTHU రౌతు CREATIONS creations@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7671909007. ఐ రిపీట్ 7671909007. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయటం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, లో బడ్జెట్లో మూవీ తీయాలంటే మినిమం ఎంత డబ్బు అవసరం అవుతుంది నాగబైరు గారు? వీడియో చేయగలరు, మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలోవర్ని ముందు లైక్ కొట్టి తర్వాత వీడియో చూసే అభిమాని అని డాక్టర్ శివ గారు అడిగారండి. శివ గారు, ఇక్కడ నేనేం చెప్తాను అంటే, మీరు లో బడ్జెట్ మూవీ తెద్దాం అనుకుంటున్నారు, గ్రేట్. అయితే ఇందులో మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా అనేది మీరు మెయిన్గా కన్వే చేయగలిగినట్లయితే దానికి నేను ప్రాపర్గా ఆన్సర్ చేస్తాను. కానీ సరే, మీరు ఇంత ఫస్ట్ లైక్ కొట్టి ఈ వీడియో చూసి అంత అభిమాని కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే 2 ప్యాటర్న్స్ చెప్తాను. ఒకటి, మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకపోయినట్లయితే మీరు ఎంతలో అయినా సినిమా చేయొచ్చు. అంటే 4K రెజల్యూషన్ ఉండే ఒక కెమెరా తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యటం కోసం నేను చెప్తాను. మేము టీవీ సీరియల్ చేస్తామండి. టీవీ సీరియల్స్ ఎలా ఉంటుందంటే రోజుకు 3 ఎపిసోడ్లు చేస్తాం. రోజుకు 3 ఎపిసోడ్లు అంటే మామూలుగా గంట సేపు నిడువు ఉండేది ఒక రోజులో అయిపోతుంది. సో రెండో రోజు షూట్ చేసి ఇంకో గంట వచ్చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 రోజులు షూట్ చేస్తే మనకు కావాల్సిన ఒక సినిమాకి కావాల్సింది ఏదైతే ఉందో అది అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే 3 గంటల షో అనుకుందాం. ఆ 3 గంటల్లో 2 గంటల 20 నిమిషాలు షో మనకు కావాలి కాబట్టి సరే 40 నిమిషాలు ఏదైనా ఎడిట్లో వెళ్ళిపోయినా కూడా ఒక 2 గంటల 20 నిమిషాల సినిమా అనేది మీకు 3 రోజుల్లో వచ్చేస్తుంది. అంటే రోజుకి సమ్వేర్ అబౌట్ 60 నిమిషాలు కాకుండా మనం కొంచెం లెగసీగా తీసుకుందాం. అంటే టీవీ సీరియల్ అంతా చుట్టేసినట్టు మనం చేయలేము, అలాగే ల్యాగ్ మనం చేయలేము. కాబట్టి దీనికి మనం ఏం చేయొచ్చు అంటే రోజుకి 40 నిమిషాల అవుట్పుట్టే తీస్తున్నాం అనుకుందాం. సో 40 నిమిషాల అవుట్పుట్ కనుక తీసుకుంటున్నట్లయితే సమ్వేర్ అబౌట్ 2 గంటలకి మనకి 3 రోజులు టైం పడుతుంది. 2 గంటల 20 నిమిషాలు కూడా తీయొచ్చు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఒక ఇదవుతుంది, ఒక మూవీ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని సరే సార్ మనం మూవీ చేసాం, ఫస్ట్ ఎప్పుడైనా ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ అనేది పెట్టుకొని దాంతో మీరు డైలాగ్ ఆర్డర్తో సహా స్క్రిప్ట్ బౌండ్ చేయండి. మేము టీవీ సీరియల్కి 3 ఎపిసోడ్లు ఎలాగే ఇవ్వగలమంటే ముందుగానే మేము స్క్రీన్ ప్లే అనేది లాక్ చేసేసుకుంటాం. ఆ తర్వాత డైలాగ్ ఆర్డర్ కూడా రెడీ చేసేసుకుంటాం. ఆర్టిస్టులు అనేవాళ్ళు ఏ టైంకి రావాలి, ఏ టైంకి ఎవరు రావాలి, ఏ టైంకి ఎవరు వెళ్ళిపోవాలి మొత్తం కూడా ముందే ప్లాన్ చేసేసుకుంటాం. దానికి ఏ కెమెరాలు కావాలి, ఏ లైటింగ్ సీక్వెన్స్లు కావాలి, ఏ సెటప్లు కావాలి, ఏ లొకేషన్స్ కావాలి, అలాంటివి మొత్తం కూడా మేము ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి మేము 3 ఎపిసోడ్లు అనేది అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాం. సో అలాగ మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే 3 రోజుల్లో మీరు అనుకున్నది తీసేయచ్చు. లేదు సార్ మరీ నేను అంత కక్కుర్తిగా తీయదలుచుకోవట్లేదు, ఇప్పుడు ఒక రోజుకి ఒక టీవీ సీరియల్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది అంటే ₹1,00,000 అవుతుంది, ఇంక్లూడింగ్ వేరాజ్ ఆర్టిస్టులు కావచ్చు, లేదంటే లొకేషన్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఈ మొత్తం కూడా ఇంక్లూడెడ్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఒక 3 నుండి 5 లక్షల్లో చేస్తానని ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారు అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఇది చేస్తున్నారన్నమాట. 3 lakhs నుండి 5 lakhs వరకు మేము ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చేస్తాం. అంటే ఎడిటింగు, డబ్బింగు, RR, 5.1 మిక్సింగు, డబుల్ పాజిటివ్ మొత్తం కూడా చేస్తామన్నారు. కాకపోతే దీని మీద రిటర్న్స్ వస్తాయంటే 200% రావండి.
మీరు చేసిన సినిమా ఏదైతే ఉందో దాని మీద రిటర్న్స్ 200% రావు. ఎందుకంటే మీకు అంత మేకింగ్లో అంత క్రియేటివ్ ఫీజిబిలిటీ అనేది ఉండదు కాబట్టి. అలా కాకుండా లేదు సార్ నేను చేస్తాను, ఎంత లో బడ్జెట్ అయినా చేస్తాను, కానీ నాకు కంపల్సరీ రిటర్న్ కావాలి అనే ఆస్పెక్ట్ మీకు ఉన్నట్లయితే వరస్ట్ సినారియో ఒక 50 lakhsలో చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పేరు చెప్పాను కానీ ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి, ఆయన నాతో మాట్లాడుతూ నేను ఆయన అడిగాను, సార్ ఇప్పుడు ఆ 4 ప్రొడ్యూసర్లు అంటారు కదా, ఆ 4 ప్రొడ్యూసర్లు ఆయన ఒకరు, చిన్న సినిమాలకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కన్నా అవకాశం ఇవ్వచ్చు కదా అనే టైప్లో అడగటం జరిగింది. దానికి ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు సార్ చిన్న సినిమాలంటే 5 లక్షలు 10 లక్షల సినిమా చేసుకుని వచ్చేసి దీన్ని నేను 50 లక్షల కోటి రూపాయల సినిమా చేశానని చెప్తున్నారు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను గత 40 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఫ్రేమ్ చూసి దానికి ఎంత కాస్ట్ అయిందో నేను చెప్పలేనా, సో నా దగ్గరికి వచ్చి స్టోరీలు చెప్తే ఎలా సార్ వీళ్ళు అనే టైప్లో ఆయన చెప్పడం జరిగింది. సరే సార్ ఇప్పుడు ఎంతలో చేసుకురామంటారు అంటే, మినిమం ఒక 50 లక్షలు కనుక పెట్టుబడి పెట్టుకోగలిగినట్లయితే మీలాంటి రైటర్ని పెట్టుకోగలుగుతారు, ఓ ప్రాపర్ కెమెరా టెక్నీషియన్ పెట్టుకోగలుగుతారు, ఒక ప్రాపర్ డైరెక్టర్ని పెట్టుకోగలుగుతారు, ఒక ప్రాపర్ మేకింగ్ అనేది చూపించగలుగుతారు. సో అలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను వాళ్ళకి క్లాప్స్ కొట్టుకుంటూ అవసరమైతే పూలు జల్లుకుంటూ నా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తాను హ్యాపీగా. నాకు కూడా ఎవ్రీ వీక్ ఒక సినిమా రిలీజ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లో కంపల్సరీ నాకు కూడా కంటెంట్ రిక్వైర్మెంట్ అండి, ప్రాపర్గా చేసుకొచ్చే వాళ్ళకి నేను ప్రాపర్గా రిటర్న్ కూడా ఇస్తాను అని అంటున్నారు. కాబట్టి శివగారు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, వీటన్నిటికన్నా కూడా నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి అంటే, మీరు ప్రాపర్గా సినిమా చేయాలి అనుకున్నట్లయితే మన దగ్గర రైట్ టీం ఉందండి. ఇప్పుడు నాకు రీసెంట్గా విజయ్ అని ఆల్రెడీ ఒక సినిమా చేశారు ఆయన యాజ్ ఎ డైరెక్టర్గా. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎడిటర్ అండి, ఎడిటరు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టు, కలర్ గ్రేడింగ్ అన్నీ ఒక్క డబ్బింగ్ తప్పించి మిగతా అన్నీ కూడా ఆయన చేయడానికి ఉన్నారు, మనకి యాజ్ ఎ టీమ్గా ఉన్నారు. అలాగే మనకి డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నారు, లిమిటెడ్ బడ్జెట్లో చేసే వాళ్ళు మన దగ్గర యాజ్ ఎ టీం ఉందండి. కాబట్టి నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, తప్పకుండా నాకు కాల్ చేసే ఒక ప్రయత్నం చేయండి. మీరు మన ఫాలోవర్ అంటున్నారు కాబట్టి నేను మీకు ఏ రేంజ్లో సపోర్ట్ చేయగలను అనేది తప్పకుండా సపోర్ట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. సో హోప్ వీడియో నచ్చిందా, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎస్ఎస్ఎం క్రియేషన్స్ అంటండి. వీళ్ళకి ఫీమేల్ 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు, 40 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మేల్ వచ్చేసి 25 నుండి 30 సంవత్సరాల లోపు, 40 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారండి, అవి చెప్తాను, నోట్ చేసుకోండి. 9110533498. ఐ రిపీట్ 9110533498. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. నేను ఈరోజు చెప్పిన 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొన్ని రిక్వైర్మెంట్స్ అని మీ వరకు చేరవేస్తున్నాను కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, వీళ్ళు జెన్యూనా కాదా, వీళ్ళు మనల్ని ఏమైనా మోసం చేయడానికి ట్రై చేస్తున్నారా, వీళ్ళు మనల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నారా. డబ్బులు అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళు ఎప్పటికీ సినిమా చేయలేరు, సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేరు. కాబట్టి అలాంటి మూర్ఖులతోటి మీరు సినిమా చేసి మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో వీడియో నచ్చిందా, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.